చిన్న అనేది ఏం లేదు. ధనం వల్లే పెద్దోడు, గుణం వల్లే పెద్దోడు. జ్ఞానం ఉందనుకో పెద్దోడు, ధనం ఉందనుకో పెద్దోడు. అవి లేవనుకో కిందకు వచ్చేస్తున్నావు మెట్టు బై మెట్టు. అందుకని ఇప్పుడు నువ్వేం కావాలన్నది నీ చేతుల్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వేం కావాలా? నేను గొప్పవాడిని కావాలా, నేను ఇక్కడ కూర్చోవాలా, అక్కడ కూర్చున్న శ్రద్ధగా ఇంటే ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చుంటావు. ఏడు కూర్చున్న వాడు ఏదో ఒక రోజు ఆడుంటాడు. ఇది మన శాస్త్రం చెప్తుంది. ఇది జీవితం. వాళ్ళందరూ మనలాగే పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు, తల్లిదండ్రుల కలయిక చేత జన్మించి చనిపోయిన వాళ్ళే. కానీ ఈ రోజు ప్రపంచం వాళ్ళు ఆరాధిస్తుంది. ఎందుకు? వారు నిత్యం పరోపకారం కోసం, దైవ అన్వేషణ కోసం, వారు దేహం దేశానికి, ఆత్మ దైవానికి, మానవ లోకాన్ని ఉద్ధరించడం కోసం వచ్చిన మూర్తుల్లాగా జీవించారు. కాబట్టి వారిని మనం ఆరాధిస్తాం. మనమేమిటి? మన కుటుంబం, మన భర్త, మన భార్య, మన పిల్లల వరకు అనుకుంటాం. కాబట్టి మన పిల్లల వరకు పెట్టుకుంటాం. నీ మానసిక వ్యవస్థ ఎంత విస్తరిస్తావు, నీ జీవన విధానం ఎంత మార్పు చెందిద్ది, నువ్వు ఎంత కలిమిడిగా ఉంటావు, నీలో ఎంత దానగుణం ఉన్నది, త్యాగగుణం ఉన్నది, వైరాగ్యం ఉన్నది, పరోపకార బుద్ధి ఉన్నది, ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నది, అందరినీ కలుపుకొని పోయి ఐకమత్యంతో, మనము నిండైన ప్రేమతత్వంతో, సమతాభావనతో, ఇవన్నీ సద్గుణాలని మనం నిలుపుకోవాలి. ఈ లోగోలో మొత్తం ఇది 18, ఇది విష్ణు చక్రం. ఈ చక్రంలో 18 సుగుణాలు పెట్టి లోపల అద్భుతమైనటువంటి సంస్కృతం, అద్భుతమైనటువంటి, ఎందుకంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ మాట ఎవరు చెప్పలేదు. అదెట్లా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏమిటి? కనపడేదంతా మిథ్య. మిథ్య అంటే ఇప్పుడు మన అందరూ ఉన్నాం కానీ మరి రేపు ఉండంగా, ఎప్పుడు ఉన్నాం కానీ రేపు ఉండమని గ్యారెంటీ లేదుగా. కానీ మనందరికి ఆధారమైన ఆత్మ ఎప్పుడు ఉంటుంది. అది భగవద్గీత తెలియజేసింది. ఆత్మయ ఎట్టి పరిస్థితుల్లో అది పుట్టేది కాదు, గిట్టేది కాదు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, కానీ దేహం మాత్రం నశిస్తుంది అని చెప్పింది. అంతేకాదు, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది మొత్తం బ్రహ్మే. అంత బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అనే పదం ఏమిటంటే సర్వం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు వేరు, పరం బ్రహ్మ, పరాశక్తి, పరమాత్మ, భగవంతుడు, దేవుడు, దేవదేవుడు, దైవం, ఇవన్నీ కూడా మూల శక్తి. మనందరిలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మగా ఉన్న దైవానికే ఇవన్నీ పేర్లు. ఈ పేర్లన్నింటికే ఆ ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్మే, ఆ భగవంతుడే. భగవంతుడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు అంటే ఏమిటి? సహజంగా ఈ లోకమంతా దేవుడు కూడా అదే పదానికి చెందిందే. కానీ దేవుడు అనే పదాలన్నీ కూడా నామరూపాల మీద ఆధారపడి ఉన్నాయి. వారు మరి రాముడు దేవుడు, క్రీస్తు దేవుడు, కృష్ణుడు దేవుడు, మహమ్మద్ దేవుడు, వాళ్ళంతా దేవుడుగా మానవుడిగా పుట్టి మానవత్వాంతో కాటుకుంటూ మహాత్మ స్థానాన్ని అలంకరించి పరమాత్మ స్థానానికి చేరారు. అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు మనుషులుగా పుట్టారు, కానీ గుణాల వల్ల దేవుళ్ళు అయ్యారు. అందుకు కాబట్టి మరి దేవదేవుడు ఎవరు? త్రిమూర్తులు. మనకి సృష్టి ఆది నుంచి సృష్టి ప్రారంభమే వారి ద్వారా జరిగిందని చెప్పి మనకు తెలియజేయబడింది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అందుకని మనకి ఈ విధానం మన అంత లోతుకు బాగపోయినా మినిమం మన సాంప్రదాయాల్ని, మన విలువల్ని, ఈ భారతదేశంలో ఈ యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయం చాలా ఉన్నతమైనది, ఐకమత్యంతో కూడుకున్నది. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వంగా సర్వాన్ని తనలో తాను సర్వంలో దర్శింపగలిగేటువంటి ఏకైక తత్వం, అందరినీ తనవారిగా భావించే తత్వం మనకు మాత్రమే ఉన్నది. మనం ఏ గుడికైనా వెళ్ళవచ్చు, ఏ చర్చికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా నువ్వు ప్రసాదం తీసుకోవచ్చు, ఎక్కడైనా నువ్వు పంచవచ్చు, ఎక్కడైనా నువ్వు సందాలు ఇవ్వచ్చు, ఎక్కడైనా నువ్వు కలవచ్చు. మనకున్నది ఎందుకంటే ఉన్నది ఒకటే భగవంతుడైనప్పుడు మనకి ఇన్ని వేరు వేరు ఎందుకు? ఏ రూపంతో మనం ఆరాధించినా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతాడు, ఎవరెవరు ఏ విధానంగా ఆరాధించినా అది నాకు చెందేదే. ఎందుకంటే కొండల మీద కోనల మీద పడ్డ నీళ్ళన్నీ కాలువలుగా మారి, కాలువలన్నీ నదులయ్యి, నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. సముద్రమే భగవంతుడు, ఆ భగవంతుడు నేనే. అందుకని ఇవన్నీ నన్ను తీరేయే అని చెప్పినటువంటి ఏకైక పురుషోత్తముడు. అంతేకాదు ధర్మం అసలు మనకు మార్పు చెప్పిన ఎవరు నా దృష్టిలో తక్కువ కాదు, అది అందరూ ఉన్నారు మన దగ్గర. మనకి క్రీస్తు, బుద్ధుడు, మరి మహమ్మద్ ప్రవక్త, మరి సిక్కు గురువు, వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా జరిగే విషయాల మీద మంచి చెడులు మానవ జీవితం ఎట్లా ఉద్ధరించబడాలో చెప్పారు. శ్రీకృష్ణుడు ఒక మెట్టు పైకి పోయి, అబ్బాయి ఇప్పటికే కాదు, ఎక్కడ ఏ కాలాలలో అధర్మం పెరిగితే దాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో ఎక్కడైనా జన్మిస్తా, నేను సరిచేస్తానని చెప్పి మనం వాగ్దానం చేశారు. ఈ మాట ఎవరు చెప్పరు, ఉన్నదాన్ని మాత్రం చెప్పాడు. కానీ ఆ పై స్థాయిలో చెప్పడం అనేది శ్రీకృష్ణుడు మనకి ఇచ్చినటువంటి మాట. ఎక్కడ ధర్మం, మనందరం ధర్మంగా జీవిస్తే ఆయన రావాల్సిన పని లేదు. ధర్మమే చాలా ప్రధానమైనది. అందుకని ధర్మం ద్వారా మనందరం చక్కగా జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరు వారి జీవితాన్ని వారు చక్కగా మనం చేసుకోవాలి.
అద్భుతమైనటువంటి మన దేవాలయాలు, కుటుంబ వ్యవస్థ, ఈ రెండు కూడా మనకి చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విధానం మనకి ఇచ్చారు. అందుకని ఈరోజు మరి ప్రపంచంలో ఇంతవరకు మన భారతదేశంలో ఏ గురువైనా, ఏమి తెలియని గురువైనా ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఆ మతానికి బాబాకు, వాళ్ళు పెడితే తినమాకు, వీళ్ళు పెడితే తీసుకోబాకు అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. నువ్వు ఎక్కడికైనా సత్యాన్ని తెలుసుకో, నువ్వెవరితోనైనా కలిసి ఉండు, ధర్మంగా జీవించు, నీతిగా ఉండు, నిజాయితీగా జీవించు, నిన్ను నువ్వు తెలుసుకో, 10 మందికి సాయపడు, ఇదే నీ జీవితం అని మనకు చెప్పారు. అంతే తప్ప కానీ ఇతర మతాలు ఏం చేస్తున్నాయి, ఈ రోజు పొందేసుకొని మనల్ని ఎంతప్పటికి మార్చుకుంటా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరు మనవాళ్ళే, బయట వాళ్ళు కాదు. దీనికి మనవాళ్ళు అయ్యేటప్పటికి, మారేటప్పటికి ఒక వ్యక్తి మారితే దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీ అందరూ కూడా అనుకుంటాయి, కుటుంబంలో ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి కార్యక్రమాల్లో కలవకపోగా నీ దేవుడు తక్కువ, మీ సాంప్రదాయాలు తక్కువ, మేము నిజమైన దేవుడిని కనుక్కున్నాం, మేము గొప్ప దేవుడిని కనుక్కున్నాం అని ఇవన్నీ మీకు చెబుతూ ఉంటారు, లోకంలో వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ మా తగ్గాలి, ఇవన్నీ పోవాలి అంటే మనం మన గురించి పూర్తిగా మనకు తెలియాలి. అలా తెలిసిందనుకోండి, అతనికి తిరిగి చెప్పగలిగితే ఏది గొప్పదో ఏది తక్కువదో అవన్నీ మనకు తెలుస్తాయి. అందుకని ఆ విధంగా మనం జీవించాలి అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క మన విధానాన్ని మనం బలపరుచుకోవాలి, కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోవాలి. ఈ విధానం చేసుకుంటే ఈ మత మార్పుల వల్ల వచ్చేటువంటి విధానం, ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనలాంటి కాలనీలోకి వచ్చి మన కులం ఇదని కాదు కదా, మనం ఈ కులం వాళ్ళ ఈ దేవుడినే పూజించాలని ఇక్కడ ఈ పదం అవసరం అని చెప్పి దీన్ని వాడతారు బాగా. దీన్ని వాడితే మనం అంబేద్కర్ మనందరికి ఆదర్శ పురుషుడు.